ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే వారి యొక్క ఆదేశాలతో అలాగే కదిరి నియోజకవర్గ సమన్వయకర్త పత్రులు గారి ఆదేశాలతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగం అన్నటువంటిది మన భారతదేశానికి ముఖ్య పీఠిక. రాజ్యాంగాన్ని మించి వేరే ఒక ఇంచు కూడా కలడానికి అవకాశం లేదు. అలాంటి రాజ్యాంగం ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే వారి యొక్క రెడ్ బుక్ యొక్క రాజ్యాంగంలో ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ప్రశ్నించడం అన్నటువంటిది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ విధంగా స్వతంత్రాలు పెంచుకుంటున్నామంటే, ఒకరిని ప్రశ్నిస్తున్నామంటే అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ విధంగా ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోదరులు చేసేందుకు ఎంతమందిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో మనం అందరినీ చూస్తూనే ఉన్నాం. ఏదన్నా వారు చేసినటువంటి సూపర్ 6 అన్నటువంటి ఏదైతే ఉందో ఆ సూపర్ 6ను ముప్పైపెట్టేసి వాటిని తొంగలో దక్కేసి ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వారు ముందున్నారు. తర్వాత అమ్మఒడి అని అంటారు, అమ్మఒడి ఇవ్వలేదు. దాని తర్వాత ఫ్రీ బస్ అంటారు, ఆ ఫ్రీ బస్ మీద మరి డైవర్షన్ రాజకీయాలు. ఏదో తిరుమల లడ్డు అంటారు, తర్వాత అదానీ కేసు అంటారు. రాజ్యాన్ని సురక్షితంగా సుభిక్షంగా పరిపాలించండి అంటే అలా లేదు, మేము డైవర్షన్ రాజకీయం చేస్తాం, వైఎస్ఆర్సీ నాకు అనగుదొక్కుతామని చెప్పేసి అనగదొక్కడమే మీ యొక్క ఇదేదేని. కానీ ఇప్పుడు మీది ప్రభుత్వం, మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మేము ఉండడానికి మేమేం చూస్తూ కూరుకోవడానికి లేదు. ముందు మేము కూడా విపరీతమైనటువంటిగా మీ పైన కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 6, 1956 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖు 1956 సంవత్సరంలో 65వ ఏట మరణించడం జరిగింది. తను 2 సంవత్సరాల క్రితం నుండి డయాబెటిస్ వ్యాధితో బాధపడుతూ తర్వాత లాస్ట్గా బుద్ధా హిల్స్ అని చెప్పేసి ఒక రాయిసి దాని తర్వాత మరణించడం కూడా జరిగింది. కేవలం ఆయన కృప కటాక్షాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛ స్వతంత్రాలు మనం తెలుసుకుంటున్నామని చెప్పేసి తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తర్వాత భారతరత్న గర్వించినటువంటి వ్యక్తుల యొక్క ఈ నివాళిని ఘనంగా అర్పించడం కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో పయనించాలని చేసి కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. మనం విజయవాడకి వెళ్ళి చూస్తే దాదాపుగా 206 అడుగుల పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 18.8 ఒక ఎకరాల్లో పెద్ద పూలవనాన్ని శ్వేతవనాన్ని నిర్మించారు. దాదాపుగా 404.35 కోట్లు ఖర్చు పెట్టి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంబేద్కర్ యొక్క మీద ఎంత అభిప్రాయం ఉందో, బడుగు బలహీన వర్గాలపైన ఎంత అభిప్రాయం ఉందో తెలుస్తోంది. కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం, మీరు మీ ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగం ప్రకారం పోండి, అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోతే రాబోయే కాలంలో వచ్చేసి మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి నన్ను ఈ విధంగా ఇది మూలకంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.